వాస్తవం ఏందనేది అందరికి కళ్ళకు కట్టినట్టే కనపడతా ఉంది. మరి ఆ కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకు కనపడతలేదు తెలియదు, కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే వెబ్సైట్లు ఉన్నాయో ఇవాళ ఎలక్షన్కు సంబంధించింది కావచ్చు, చిల్డ్రన్కి సంబంధించింది కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించింది కావచ్చు, వీటన్నిటిని కలిపితే వీళ్ళు ఇచ్చినటువంటి లెక్కకు దానికి ఎంత వ్యత్యాసం ఉందనేది కూడా చిన్నపిల్లగాన్ని అడిగినా కూడా చెప్పేటటువంటి నిజం. అంటే బీసీలని ఇంకా కూడా ఇప్పటికీ 75 ఏళ్ళు అయిపోయింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. 75 ఏళ్ల నుండి మోసం చేస్తూ దానికి అలవాటు పడినటువంటి ఈ పాలక పక్షాలన్నీ కూడా మరొకసారి మోసం చేసేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాయి. మేమేదో గొప్పగా చేసినాం, మరి అలా ఎవరు చేయనటువంటి పని మేము చేస్తూ ఉన్నాం. కులగణన అనేది ఈ 75 ఏళ్ళలో ఎవరు చేయాలంటే 75 ఏళ్ల మేజర్ రోలు పాల్గొనని వారు కేవలం 3.1% మాత్రం చూపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ పాల్గొన్నారు. వాళ్ళు వివిధ కారణాల వల్ల వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, అందుకే మేము వాళ్ళ గురించి సర్వే చేయలేకపోయామని చెప్తా ఉన్నారు కదా. ఆ 3.1% కలుపుకుంటే ఇలా టోటల్ జనాభా వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 3,65,00,000 చూపిస్తా ఉన్నారు. కానీ ఓటర్ లిస్టులో చూస్తే 3,32,00,000 వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కనే. దాని తర్వాత ఏదైతే ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఓటకు లేనటువంటి 18 ఇయర్స్ బిలో వాళ్ళు ఉండేది ఏదైతే ఉందో ఆ లెక్క చూస్తే దాదాపు ఒక 90 లక్షల వరకు వాళ్ళు కనపడతా ఉన్నారు. అంటే 3 నుంచి 0 to 3 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పిల్లలు ఇవన్నీ కలిపితే ఓవరాల్ గా 4,20,00,000 నుంచి 4,30,00,000. ఒకవేళ అన్న ఓటర్ లిస్ట్ ప్రకారం ఒక 10 లక్షల మంది 20 లక్షల మంది డబల్ చనిపోయిన వాళ్ళు ఉన్నాయి అనుకున్నా కూడా 4 కోట్లకు ఎబో ఈ రాష్ట్ర జనాభా ఉంటుంది. కానీ ఉద్దేశపూర్వకంగా ఏదైతే వాళ్ళకు ఉండబడినటువంటి అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరు పెరగలేదు. ఎస్కేఎస్ సర్వే అంటే వాళ్ళకు దాన్ని ప్రామాణికంగా తీసుకోమన్నారు. తీసుకోకపోతే ఎందుకు డిలీట్ చేశారు? ఒకవేళ పక్కన ఉంటే కూడా తప్పే లేదు కదా. మన మరిచన్నారెడ్డి గారు హ్యూమన్ దానికి సంబంధించినటువంటి దాంట్లో నుంచి వీళ్ళు ఎప్పుడైతే మా బీసీ సంఘాలు మొదలుపెట్టడం దాన్ని డిలీట్ చేశారు. సరే, అది డిలీట్ అయితే అయింది. కానీ మీ కాడున్న లెక్క ప్రాపర్గా మీ వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్కలకైతే సరి సమానం కావాలి కదా. 100% దీన్ని ఏంటంటే వీళ్ళు ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని పొందుతా ఉన్నారో దాన్ని కాపాడుకునేటటువంటి ఉద్దేశంతోనే వాళ్ళ యొక్క జనాభా శాతాన్ని మాత్రమే పెంచి చూయించుకుంటూ బీసీలకు ఏదో చేసినాం అనేటటువంటి ఈ యొక్క తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి జనాభా కూడా ఎక్కడ తగ్గలేదు, ఎస్టీ జనాభా కూడా ఎక్కడ తగ్గలేదు, మైనార్టీ జనాభా కూడా ఎక్కడ తగ్గలేదు. కేవలం బీసీకి వచ్చేసరికి మాత్రమే గతంలో కేసీఆర్ ప్రభుత్వం 52% చూపెట్టింది, ఇప్పుడు 46%, అంటే దాదాపు 5.5% తక్కువ చేసి చూపెట్టిందని వాదన. 100% అంటే బీసీలలో చైతన్యం వచ్చింది. వాస్తవ లెక్కలు బయటకు వస్తే వాళ్ళు మా మీద ఫైట్ చేస్తారనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈ రకమైనటువంటి కుట్రలు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లకు ముందు లేనిపోయిన ఆశలు చెప్పి ఏదైతే బీసీ సమాజానికి కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, 42% రిజర్వేషన్ కావచ్చు, ఇంకా ఏదో కాంట్రాక్టులలో ఇస్తాం, దాంట్లో ఇస్తాం, దీంట్లో ఇస్తాం అని అనేక రకాల బోగస్ హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఏ రకమైన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా మరి అవన్నీ అడుగుతారు. ఈ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. బీసీ సమాజం ఇంతకు ముందు ఉన్నట్టుగా లేదు కాబట్టి బీసీలు కూడా చదువుకుని విద్యావంతులు అయ్యారు. వీళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గలమెత్తేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో ఒక పార్టీ కదా, అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంది. కాకపోతే ఇవాళ ఏంటంటే అందరూ వాళ్ళేదో మాకు మెప్పు చేసినట్టుగా బీసీలని వెనకేసుకుని, అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ తెలంగాణ ఉద్యమం వల్ల ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాలు బీసీలు. ఇవాళ ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాలను కూడా మర్చిపోయినటువంటి చరిత్ర బీసీలు ఈ బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ వాళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాం, రాష్ట్రోకోలు చేస్తాం. వాళ్ళ అధికారంలో ఉన్ననాడు 33% ఉండబడినటువంటి రిజర్వేషన్ తీసుకుని పోయి ఇవాళ 19-20% తగ్గించినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ ముసలి కన్నీరు కాస్తా ఉన్నాయి. బీసీలలో చైతన్యాన్ని గమనించినాయి కాబట్టి ఇలా బీజేపీ పార్టీ కావచ్చు ఏ కమిషన్ లేకుండా రాత్రికి రాత్రే ఈడబ్ల్యూఎస్ వస్తుంది, అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది. ఇక్కడ దుర్మార్గం. ఇవాళ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉన్నామని అందరూ మాట్లాడుతారు. మరి సగానికి పైన ఉన్నటువంటి సమాజానికి ఏం జరుగుతుంది 75 ఏళ్ల కాలంలో అనే దాని మీద మరి పార్టీలు నిజంగా నిజాయితీగా ఉండి నిజంగా ఈ బీసీలని న్యాయం చేయాలనేటటువంటి ఆలోచన ఉంటే ఈ రకమైనటువంటి పద్ధతులు అవలంబించడం అనేది మా యొక్క వాదన. రైట్, సునీతారెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, దత్తాత్రేయ నమస్కారం అండి. నమస్తే.